చాలామంది మీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ అయితే నా మార్నింగ్ రొటీన్ చూపించాలనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ లేగానే ఫస్ట్ అయితే ఒక 2 గ్లాసులు వాటర్ తాగేసి స్టవ్ మీద రైస్ పెట్టేస్తాను. ఆ తర్వాత వెంటనే కర్రీ కూడా రెడీ చేసేస్తాను. ఎర్లీ మార్నింగే నాకు వంట అంతా అయిపోతుంది 8:30 కల్లా. ఎందుకంటే నేను క్యారేజెస్ ఇవ్వాలి కాబట్టి. మార్నింగ్ ఏం కూర చేయాలని చెప్పి ఆలోచిస్తూ కూర్చోకుండా నైటే అన్ని ప్రిపేర్ చేసేసుకుంటాను. ఏం కూర చేయాలో దానికి సంబంధించిన కూరగాయలన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా ఇవాళ అయితే ఆకుకూర పప్పు, ఇంకా దాంట్లోకి ఎండు చేప వేయించాను. పిల్లలు తిన్నారు కాబట్టి దాంట్లో కాస్త ఉల్లగడ్డ తాలింపు కూడా చేశాను. ఇంకా స్టవ్ మీద అన్నము పప్పు అవి పెట్టేసాక చిన్న గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ లో అయితే మా వాకిట్లో ఒక చిన్న ముగ్గేసేస్తాను. ఎంత చిన్న వాకిలైనా ముగ్గు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి కదా. నేను ఆ చిన్న పనులన్నీ చేసుకొచ్చేసరికి నాకు పప్పు ఇంకా రైస్ అయితే ఉడికిపోయి ఉంటాయి. ఆ తర్వాత నేను తాలింపుకి వాటికి రెడీ చేస్తూ ఇంకా మా వార్లు వేస్తారని టీ కూడా ఒక పక్క పెట్టేస్తాను. నాకైతే ఈ స్టవ్ చాలా బాగా పనిచేస్తుంది. ఎట్ ఏ టైం నేను అన్ని రకాల కూరలు ఒకేసారి చేసి వచ్చానమాట. ఒక పక్క పప్పు, ఒక పక్క రైస్, ఒక పక్క టీ, ఇంకో పక్క తాలింపు. ఎట్ ఏ టైం అన్ని అయిపోతాయి ఈజీగా. ఇంకా తాలింపు కొద్దిగా చేసినప్పుడు తాలింపు పొడి మిక్సీకి వేయకుండా ఇట్లా దంచేస్తాను. అంటే కారం వెల్లుల్లి వేసి దంచేసి వేసేస్తాను. ఉల్లగడ్డకి అట్లా వేస్తే బాగుంటుందని మేమందరం అలాగే తింటాము. ఆ తర్వాత పప్పు కూడా పోపు పెట్టేసి ఇంకా ఎండు చేపలు కూడా వేయించేసాను. గట్టిగా ఒక గంట వంటగదిలో నిలబడితే వంట అంతా అయిపోతుంది అనమాట. వంట అయిపోయిన తర్వాత నేనైతే మా వారికి ఇంకా ప్రిక్కికి క్యారేజెస్ పెట్టేశాక మిగతా పనులు చేసుకుంటాను. వంట పూర్తి అయిపోయాక బ్రేక్ఫాస్ట్ చేస్తాను అనమాట. పిండి వేసుంటే పిండిలేమీ లేకపోతే సేమియా, ఉప్మా, పులిహోర ఇలాంటివి చేస్తుంటాను అనమాట. చాలా మంది మీరు క్యారేజ్ ఎలా పెడతారు, మీ క్యారేజ్ బాక్సెస్ చూపించండి, మీ వారు లంచ్ బాక్సెస్ చూపించండి అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు. మీ అందరి కోసం ఈ వీడియో అయితే చేశాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.